హరే కృష్ణ. ఈరోజు భగవద్గీతలో 1వ అధ్యాయం 7వ శ్లోకం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా నా వీడియోలు చూడాలంటే చూడండి. డైలీ ఒక శ్లోకము దాని అర్థం అన్నీ చెప్తున్నాను, చాప్టర్ వైజ్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే శ్లోకంలోకి వెళ్ళిపోదాం. శ్లోకం: అస్మాంకాతు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాని బ్రవీమితే. భావం: ఓ ద్విజోత్తమ, మా సైన్యంలో విశిష్ట నాయకులు ఎవరు మరియు వారిలో ముఖ్యమైన వాళ్ళు ఎవరో నేను చెప్తాను విను అని ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు చెప్తున్నాడు. మనం ఈ శ్లోకం నుంచి ఒక గొప్ప లాజిక్ నేర్చుకోవచ్చు. ఏంటో తెలుసా? దుర్యోధనుడు పంచపాండవుల సైన్యము ఎంత గొప్పగా ఉందో మా సైన్యం కూడా అంత గొప్పగా ఉంది, ఇద్దరు సమానంగా ఉన్నారనేసి ద్రోణాచార్యులకి చెప్తున్నారు. ఈ శ్లోకం నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, మీకు ఎంత సపోర్ట్ ఉన్నా మీరు నిజాయితీగా లేకపోతే ఎవ్వరు మీకు సహాయం చేయరు. ఇన్ కేస్ మీకు ఎవరు సపోర్ట్ లేకుండా మీరు ఒంటరిగా ఉన్నా సరే ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉంటే ప్రపంచం మొత్తం మీకు సహాయం చేస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ శ్లోకం నుంచి నేను ఇదే నేర్చుకున్నాను. హరే కృష్ణ.